లక్ష్య సాధన. రాయవరం అనే చిన్న గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. తన తండ్రి ఒక చిన్న రైతు, తల్లి గృహిణి. బాల్యం నుంచి చదువుపట్ల రఘుకు ఎంతో ఆసక్తి. ఆయన కల ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిగా మారడం. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం తక్కువ, గ్రంథాలయం లేదు, సరైన గైడెన్స్ లేదు. అయినా రఘు ఆశలు కోల్పోలేదు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి చదువుకుంటూ, పగటిపూట తండ్రికి పొలాల్లో సహాయం చేసేవాడు. ఆ విశ్రమ సమయంలో పురాతన పుస్తకాలు, పత్రికలు చదివేవాడు. అతను ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత జిల్లా కేంద్రానికి వెళ్లి డిగ్రీ చదవడం ప్రారంభించాడు. అక్కడే అతనికి మరింత అవగాహన పెరిగింది. యూపీఎస్సీ అంటే ఏమిటి, దానికోసం ఏ విధమైన సన్నద్ధత అవసరమో తెలుసుకున్నాడు. నగరంలోని ఒక పెద్ద కోచింగ్ సెంటర్లో చేరాలని తలపెట్టాడు. కాని ఆ ఖర్చు అతని కుటుంబ సామర్థ్యానికి మించిపోయింది. ఆ సమయానికే అతనికి ఓ మార్గదర్శి లభించాడు, నరేష్ అనే ఒక సీనియర్ IAS ఆస్పిరెంట్. అతను రఘు నిశ్చయాన్ని చూసి ముచ్చటపడి, తన వద్ద ఉన్న పాత నోట్స్, పుస్తకాలు అన్నీ ఇచ్చేశాడు. పైగా ప్రతివారం ఒకసారి రఘుతో మాట్లాడి ప్రిపరేషన్ను గైడ్ చేసేవాడు. రఘు అటు చదువుతో పాటు పాటించే క్రమశిక్షణ, సమయపాలన, దృఢనిశ్చయం అతనికి శ్రద్ధగా అధ్యయనంలో సహాయపడింది. మొదటి ప్రయత్నంలో ఆయన మెయిన్స్ వరకు వెళ్లి, రెండవ ప్రయత్నంలో తక్కువ మార్కులతో ఇంటర్వ్యూలో పడిపోయాడు. కాని ఆయన్ని ఏమాత్రం వెనక్కు తగ్గించలేదు. మూడవ ప్రయత్నంలో రఘు విజయపథంలో పయనించాడు. అతను యష్లో ర్యాంక్ 47 సాధించాడు. అతని విజయాన్ని గ్రామస్తులు పండుగలా జరుపుకున్నారు. అప్పటి నుంచి రఘు తన గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాడు. పాఠశాలలు మెరుగుపరచడం, విద్యా ప్రోత్సాహం కల్పించడం మొదలైనవి. మార్మిక సందేశం. ఈ కథ మనకు చెప్తున్నది, దారిలో ఎన్నో అవరోధాలు ఉన్నా, మన లక్ష్యంపై అవిశ్రాంతంగా కృషి చేస్తే, విజయం తప్పక మన సొంతమవుతుంది. పరుగు. ఒక ప్రేరణాత్మక కథ. ఒక చిన్న గ్రామం, పాలెం. అక్కడే ఉండేవాడు రాజా అనే కుర్రాడు. పేద కుటుంబం, చిన్న చిన్న కలలు, కాని ఎంతో పెద్ద మనసు. అతడి తండ్రి ఒక బండ్లవాడు. తల్లి ఇంటి పనులు చేస్తూ పిల్లల్ని చదివించాలనే ఆశతో బతికేది. రాజా గోరింటాకు రంగుల వయసులోనే పని చెయ్యాల్సిన పరిస్థితిలోకి వచ్చాడు. రాజాకి పరుగు అంటే పిచ్చి. పాఠశాలలో నిర్వహించే ఆటల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవాడు. అతడి పాదాలు నేలకి తాకినా తాకనట్టే ఉండేవి. మోకాళ్లలో చెమట, కన్నుల్లో కలలు. కానీ జీవితానికి తానే ఒక పరుగు అని తెలుసుకునేంత వరకు ఎన్నో అవమానాలు చవిచూశాడు. ఒక రోజు జిల్లా స్థాయిలో పరుగు పోటీ జరుగుతుందని స్కూల్ టీచర్ చెప్పాడు. రాజా, నీవు మా స్కూల్ ప్రతినిధిగా పోటీకి వెళ్ళాలి అన్నాడు గురువుగారు. రాజా హర్షంలో తేలిపోయాడు. కాని పాత చెప్పులు, తినడానికి సరిపడా ఆహారం కూడా లేని పరిస్థితి. పోటీకి వెళ్లడం ఆయన కుటుంబానికి భారం. అయినా రాజా ఊహించుకున్న కలలు అతన్ని ఆపలేకపోయాయి. రాత్రిళ్లు నదీ తీరంలో తండ్రితో బండ్లెక్కి పాలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఓ జత చెప్పులు కొనుగొన్నాడు. రోజూ ఉదయాన్నే లేచి పచ్చని పొలాల్లో మైలుల దూరం పరుగెత్తేవాడు. పోటీ రోజు వచ్చింది. పెద్ద స్టేడియం, 1000 మందితో నిండిన ప్రేక్షక స్థలం. బాగా తయారైన విద్యార్థుల మధ్య పేదవాడైన రాజా ఒంటరి పక్షిలా కనిపించాడు. కాని అతడి మనసు మాత్రం దృఢంగా నిలిచింది. పాదాలు కాదు, గుండె పరిగెడితేనే గెలుస్తాడు క్రీడాకారుడు అనే మాటలు అతడి తండ్రి తలుచుకున్నాడు. పరుగు మొదలైంది. మొదట్లో మిగతావాళ్లు ముందుండగా కనిపించారు. కాని చివరి 2 మైలుల్లో రాజా తన శ్వాసను ఎరుపైన పరచాడు. అతడి గుండె ఆత్మవిశ్వాసంతో, తల్లిదండ్రుల ఆశలతో గట్టిగా కొట్టుకుంటూ పరుగెత్తింది. ఫినిష్ లైన్ దాటి రావడానికి చివరి క్షణాల్లో అతడి వేగం వానపాము లాంటి మిడతలా మారింది. రాజా గెలిచాడు. ప్రథమ బహుమతి. గ్రామం మొత్తం గర్వించిపోయింది. ప్రభుత్వ స్కాలర్షిప్ వచ్చి చేరింది. అప్పుడు అతడి గురువు చెప్పిన మాట, పరుగు ఒక్కటే కాదు రాజా, నీ జీవితాన్ని మారుస్తుంది, నిజమైంది. రాజా ఆ పరుగు నుంచి ఎన్నో మైలురాళ్ల దాటి, ఒలింపిక్స్ వరకు ప్రయాణించినప్పుడు అతడి విలేజ్ స్కూల్ గోడలపై ఇలా రాశారు: పేదగా పుట్టడం తప్పు కాదు, ఆశలు వదిలేయడం మాత్రం తప్పు.